తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ ఉద్యమించారు సింగరేణి కార్మికులు. బొగ్గు బావుల నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక ఆకాంక్షను చాటారు. తట్ట చమ్మాస్ పక్కన పెట్టి విధులు బహిష్కరించి ఉద్యమానికి సై అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఉద్యమ నల్ల సూర్యులపై V6 స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కార్మికుల త్యాగాలు మరువలేనివి. ఆర్థిక డిమాండ్లు, సమస్యలు ప్రస్తావించకుండా రాష్ట్రం కోసం ఉద్యమించారు కార్మికులు. 2001 మేలో సింగరేణిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో కార్మికులదే కీలక పాత్ర. సకల జనుల సమ్మెలో 35 రోజుల పాటు సమ్మె చేసి ఉద్యమించారు కార్మికులు. 4 జిల్లాలోని కోల్బెల్ట్ ఏరియాలో జై తెలంగాణ నినాదాలతో కార్మిక లోకం గర్జించింది. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కేంద్రాలు మూతపడేలా చేసి కేంద్ర ప్రభుత్వం ఉద్యమ తీవ్రతను గుర్తించేలా చేశారు కార్మికులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆందోళనలతో కోల్బెల్ట్ అట్టుడికింది. రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, దిష్టిబొమ్మ దహనాలు, రహదారులపై వంటవార్పు, రిలే నిరాహార దీక్షలతో నిరసనలను హోరెత్తించారు కార్మికులు. సింగరేణి కార్మికులు అందరూ సమ్మె చేసి ఒక్కదాటిగా సింగరేణి నాలుగు జిల్లాల సింగరేణి కార్మికులు ఉన్నారు. ఈ 4 జిల్లాల సింగరేణి కార్మికులు 35 రోజులు ఏకదాటిగా సమ్మె చేసి ఎంతో ప్రయత్నం చేసి జీతాలు కోల్పోయినా కూడా మా తెలంగాణ మాకు రావాలని వంటవార్పులు కానీ ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేశారు. సింగరేణి కార్మికుల సకల జనుల సమ్మె అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి వెళ్లింది. ఆయన జేఏసీ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో సింగరేణి సమ్మెను ప్రస్తావించి సమ్మెను విరమింపజేయాలని కోదండరాంను కోరారు. సింగరేణి కార్మికుల సమరానికి అప్పటి ఎంపీ వివేక్ పూర్తి మద్దతిచ్చారు. కార్మికుల ఉద్యమాల్లో వివేక్ తో పాటు ప్రజా గాయకుడు గద్దర్తో పాటు ప్రజా సంఘాల నాయకులు అండగా నిలిచారు. మలిదశ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర చాలా బ్రహ్మాండమైనటువంటి పాత్ర, చాలా మిలిటెంట్ పాత్ర. మన్మోహన్ సింగ్ గారు జోక్యం చేసుకొని కోదండరాం సార్ను వాళ్ళని పిలిపించి మరి సింగరేణి కార్మికుల సమ్మెను విరమింపజేయాలి. ఎందుకంటే ఈ నోయిడా వరకు కూడా, మా ఢిల్లీ నోయిడా వరకు కూడా ఈ ప్రభావం పడింది, సమ్మె ప్రభావం పడింది, చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళ సమ్మె విరమించాలని తెలంగాణ ఉద్యమం సందర్భంగా 14 మంది బలిదానాలు ఇచ్చారు. చాలామందిని పర్సనల్గా కలిసి మన ఎంపీ వివేక్ గారు ఆదుకోవడం అనేది కూడా జరిగింది. మేము తెలంగాణ గురించి బొగ్గు కానీ కార్మికులు అందరం కలిసి ఎన్నడూ మేము బయటికి వెళ్ళి రోడ్ల మీద తిరిగిన వాళ్ళం కూడా మేము ఆ రోజు తెలంగాణ గురించి మేమందరం మీకు పోయి రాష్ట్ర రోకోలు చేసి ధర్నాలు చేసి మన తెలంగాణ మనం తెచ్చుకుందామన్న ఉద్దేశం కొద్దీ మేమందరం కలిసి పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. సకల జనుల సమ్మె కాలానికి ఇచ్చిన 25,000 రూపాయల అడ్వాన్స్ ను యాజమాన్యం తిరిగి వసూలు చేసింది. సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవులుగా ప్రకటించి జీతాన్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకల కానుకగా ఇప్పించాలని కార్మిక వర్గం కోరుతోంది.